హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 31వ తేదీ శనివారం తిథి నాడు కుంభరాశి జాతకులు మధ్యాహ్నం లోపు ఈ యొక్క వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. ఆ వార్త శుభవార్త, అశుభవార్త, ఏం జరగబోతుంది, గోచార రీత్యా కుంభరాశి జాతకులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696555577. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున కుటుంబ పరంగా ఈ యొక్క వార్తను అయితే వినబోతూ ఉన్నారు. మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి గొడవలు ఈ రోజున తారాస్థాయికి చేరుకుంటాయి. అది కూడా మధ్యాహ్నం లోపు ఇలా జరగబోతోంది. ఈ రోజున మీరు ఏ విషయంలో కూడాను వితండ వాదన చెయ్యదో. మీకు న్యాయం అనిపించినా, అన్యాయం అనిపించినా ఓర్పుగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజున ఏ విధమైన మాటలు మాట్లాడినా మీరు శ్రద్ధగా ఆలకించండి. వారు చెప్పేది వినకపోతే వారి కష్టం మీకు తెలియదు. మీరు చేస్తున్న తప్పు ఇదే. ఈ రోజున మీరు చేస్తున్న తప్పును వారు ఓర్వలేకపోతారు. తారాస్థాయికి ఈ గొడవ చేరుకుంటోంది. మీ యొక్క మనసు ప్రశాంతత లేకుండా అయిపోతుంది. ఎందుకు అన్నట్లయితే గనక వారితో ప్రేమగా ఉండాలి అనుకుంటున్న మీకు ఈ రోజున ఇటువంటి పరిస్థితి బాధాకరమే. కానీ వారు చెప్పేది అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఈ రోజున మీ కుటుంబంలో మీ వలన అలజడి చెలరేగబోతోంది. దారుణ పరిస్థితులను చవి చూడబోతున్నారు. ఈ వార్త మధ్యాహ్నంలోపు మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. వారు తీసుకునే నిర్ణయం చాలా వరకు కూడా మిమ్మల్ని చింతకు గురి చేస్తోంది. ఇటువంటి నిర్ణయం తీసుకొనివ్వకుండా వారిని మీరే చూడాలి. వారితో మాట్లాడండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క సమస్య ఇరువురిది కావున ఇరువురు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని తీసుకురావద్దు. చివరాఖరికు మీ యొక్క కన్న తల్లి అయినా, మీ యొక్క నాన్నగారు అయినా కూడాను వారి మాటలు కూడా పరిగణనలోకి తీసుకోవద్దు. వారితో కాస్త ఏకాంత సమయాన్ని గడపండి. వారి సమస్యను తెలుసుకోండి. మీరు కూడా ఈ రోజున ఓర్పుగా ఉండాలి. కోపాన్ని ప్రదర్శించొద్దు. వారు చెప్పిన మాటల్లో అన్యాయం అనిపిస్తే గనక వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీదే తప్పు అనిపిస్తే గనక ఖచ్చితంగా తప్పును తెలుసుకుని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక ఈ రోజున భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీకు వారికి మధ్యన ఎడబాటు కలుగుతుంది. ఒక్కోసారి మీకు చెప్పాలి అంటే గనక ఈ రోజు మీకు మీ యొక్క బంధానికి ముగింపు పలికే రోజుగా కూడా చెప్పడం జరుగుతుంది. నలుగురిలో అవమాన పడతారు. అలాగే మీ యొక్క పేరు ప్రతిష్టలకు కూడాను భంగం వాటిల్లుతోంది. కుంభరాశి వారి జాతకులు రేపటి రోజున ఇలాగే జరగబోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి దూరం తారాస్థాయికి చేరుకుని మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి అప్రతిష్ట పాలు చేయబోతూ ఉన్నది. మీ జీవిత భాగస్వామి చెప్పేది కూడాను మీ భవిష్యత్తు కోసమే, మీతో ముడిపడి ఉన్న వారి భవిష్యత్తు కోసమే. కనుక ఒక్కసారి వెనుదిరిగి ఆలోచించండి. నాయకత్వ లక్షణాలు పక్కన పెట్టండి. తలదించితే తప్పేమీ లేదండి. వారి కోసమో, వారి ద్వారా మీకోసమో, మీ యొక్క కుటుంబం కోసం ఈ రోజున ఈ విధంగా తప్పక ఆలోచించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.